అంకుల్, టు ఆన్సర్ యర్ క్వశ్చన్, వీఆర్ నాట్ నార్మల్ పీపుల్ అంకుల్. ఎందుకు కాదు, యువర్ ఏ నార్మల్ మ్యాన్, జస్ట్ ఎ కామన్ మ్యాన్. నాతో మీరు వచ్చి ఈరోజు ఇప్పుడు కార్లో మేము టింట్ వేసుకోకూడదు, సుప్రీంకోర్టు రూల్ ప్రకారం. ఇది కార్లో టింట్ వేసుకోకూడదు, అవును. ఫిల్మ్ వేసుకోకూడదు. నేను ట్రాఫిక్లో వెళ్ళి అక్కడ వెయిట్ చేస్తాను, మీరు నాతో కార్లో రండి. విష్ చేస్తారు, మామూలు ఏమవుతుంది. ఇట్ డజంట్ స్టాప్ దేర్. వాళ్ళు వస్తారు, ఫోటోలు తీసుకోవాలనుకుంటారు. మీరు వీ క్రియేట్ అ కైండ్ ఆఫ్ న్యూసెన్స్ టు ద పబ్లిక్ వెన్ వీఆర్ అప్రోచబుల్. మేము కానీ బాగా అప్రోచబుల్గా ఉన్నామంటే ఒక లెవెల్ ఆఫ్ యాక్టర్స్, అప్రోచబుల్గా ఉన్నామంటే వీ క్రియేట్ పబ్లిక్ న్యూసెన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెస్టారెంట్కి వెళ్తాను, నేను క్యాజువల్గా నేను వెళ్తాను, రెస్టారెంట్లో కూర్చుంటాను, వైఫ్తో తింటాను, వస్తాను. వచ్చేటప్పుడు దారిలో ఎంతోమంది ఫొటోస్ అడుగుతారు. కొంతమందికి ప్లీజ్ ఫ్యామిలీతో ఉన్నాం అంటాం. కొంతమంది వాళ్ళకేంటి, నేను వాడి ఇంట్లో ఉండేవాడిని అంటే టీవీలో చూస్తుంటారు, ఫోన్లో చూస్తాను, వాడికి నేను క్లోజు, విషమిషి ఒక్క నిమిషం పైన పడుతుంటాడు. యూ హ్యావ్ టు ఐదర్ లుక్ ఎట్ యువర్ వైఫ్. అదేగా నా పక్కన ఒక ఇద్దరు ఉన్నారనుకోండి, మీరు అప్రోచ్ అవ్వడానికి 2 times ఆలోచిస్తారు. సో దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. అని ఒకప్పుడులాగా ఫ్యాక్షను అది ఇది ఏమీ లేవు. ఇట్స్ ఓన్లీ 90% ఆఫ్ ద టైమ్ వీఆర్ ఆల్ వెరీ ప్రైవేట్ పీపుల్. అంటే ఇప్పుడు బాలకృష్ణ గారు ఉంటాడు, ఆయన ఎవరిని లేకుండా ఇప్పుడు ఏమన్నా ఉన్నారేమో నాకు తెలియదు కానీ 1-2 years వరకు ఒంటరిగానే తిరిగేవాడు. హ్యాబిట్ సెంటర్లో రోడ్డు మీదకి వచ్చేవాడు. నాగార్జున కూడా సినిమాలకు వచ్చేవాడు. అందరికీ అదేంటి బాలకృష్ణ గారికి ఉన్నంత యాటిట్యూడు, ఆ కూల్నెస్, అప్రోచ్ అయితే డబ్బులు తింటారని జాతకం ఉండాలి ఆయనకి అనేది ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. దుబాయ్కి వెళ్ళాను నేను, నాన్నగారిని అమెరికా నుంచి తీసుకొస్తున్నాను. ఇది ఒక 3 years బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్. అమెరికా నుంచి వస్తున్నాం, మేమందరం క్లబ్ కార్లో వెళ్తున్నాం, అక్కడ గోల్ఫ్ కార్ట్లో ఎయిర్పోర్ట్ లోపల. అమ్మ నాన్న కార్లో బండిలో కూర్చున్నారు. దిగిరే అక్కడ అమ్మకు పర్ఫ్యూమ్ కావాలంటే పోయి తీసుకురారా అన్నాడు. సరే నేను దిగెళ్ళి పర్ఫ్యూమ్ కొంటున్నాను. 2 స్టూడెంట్స్ వచ్చారు. అన్న మేము అమెరికాలో ఉన్నాం, ఫ్లైట్లో చూసాం, ఫోటో అన్నాడు. ఓకే వచ్చాను, నిలబడాను, ఫోటో ఆయన చూస్తున్నారు. నాన్నగారు 2 కుర్రాలు వెళ్ళిపోయి నేను బిల్లు కట్టి వెనక్కి తిరిగి చూసేసరికి నాన్నగారు ఇక్కడ కదా కూర్చున్నారు. ఆ కుర్రాళ్ళు 2 ఇక్కడ ఉండి, అరే నువ్వు వెళ్ళరా, లేదు నువ్వు వెళ్ళి అడగరా అని అంటున్నారు. ఆయన ఇలా చూసి అన్నాడు. వాళ్ళిద్దరు ప్రిన్సిపల్ ముందు నిలబడతారు చూడండి. అలాగొచ్చారు. ఏ ఊరు అని అన్న. తల్లిదండ్రులు ఏం చేస్తారు, అమ్మా నాన్న జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి, ఫోటో కావాలా, వెరీ గుడ్ అని దిగాడు ఆయన. నా దగ్గరకు వచ్చి చేయి పట్టుకున్న ఫోటో తీసుకునే వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళేసరికి వేరే విధంగా. సో ఆ యాటిట్యూడ్, ఆ స్టేచర్ వచ్చిన తర్వాత మీరు కూడా ఎలా బిహేవ్ చేయాలో